फ्रेंड्स, वेलकम टू द किल विल पांडे शो। फ्रेंड्स, गेम चेंजर मूवी से सीन पे अपना रिएक्शन दे रहे हैं एंड अच्छा लग रहा है मुझे। मतलब मूवी जैसे चल रहा है अच्छा लग रहा है एंड लास्ट वाले सीन में हमने अपर्णा जी जो कैरेक्टर है उनका मर्डर्स का सीन देखा था। देख के बहुत बुरा लगा था वो सब एंड उसके बाद फिर प्रेजेंट में आता है स्टोरी एंड उसमें रामचरण जो है वो मतलब जो यंग वाले रामचरण है वो अपना पोस्ट जो विलन है सूर्या जी उनको दे देता है वापस। बट सूर्या फिर अपना केस उनके ऊपर जो है वो वापस लेने से मना कर देता है। तो आइए फ्रेंड्स देखते हैं आगे क्या होता है एंड सूर्या को कैसे मतलब हराते हैं या पावर से निकालते हैं जो भी है। आइए फ्रेंड्स देखते हैं। आइए ये बन गया सीएम। रिवोक పిటిషన్ ఆరా వైజాగ్ కలెక్టర్ రామనందన్ సస్పెన్షన్ రివోక్ చేయాలని 2000 మందికి పైగా ఐఏఎస్ ఆఫీసర్స్ బాప్రే. ఇండియా నుండి పిటిషన్స్ పంపించారు. వా 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 వా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా న్యాయం చేకూరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ये ఓతులేరా ఇదర్ విచారణ కమిషన్ జరపకుండా ఎలా సస్పెన్షన్ రివోక్ చేయగలం? దట్స్ అవుట్ ఆఫ్ లా. సార్ చేయడానికి వీలుంది సార్. కొన్నేళ్ల క్రితం యూపీలో సుచిత్రా పాండే అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది సార్. ఆఫీసర్స్ పిటిషన్స్ వేశారని సెంట్రల్ గవర్నమెంట్ సస్పెన్షన్ రివోక్ చేయమని చెప్పింది. హి ఇస్ అ వెరీ రేర్ ఆనెస్ట్ అండ్ బోల్డ్ ఆఫీసర్ సార్. हो सकता है रिवोक. बन के आया घर या ऑफिस आया पता नहीं. उसको शांति मिला. కార్పొరేట్ విద్యావేత్త ఐటీ హెల్త్ కేర్ लेते लेते ही स्टार्ट హైవేస్ स्टार्ट मतलब आते आते ही स्टार्ट हो गया ना. पिटिशन आया మొదటి సంతకం ఈ మాత్రం ఉండాలి కదన్నా. బటన్ నొక్కేయండి. మొదటి సంతకం నా మొదటి సంతకం ఆ రామ్గాడి న్యూరిటీ మీద పడతాను రా. अच्छा उस पे करेगा वो खुद ही आ गया लग रहा है. ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కలిసి వాడి సస్పెన్షన్ ఆర్డర్ని రివోక్ చేసినా సరే వాడు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేని ఊళ్ళో ఒక చెత్త డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. अच्छा वो आ गया वापस. తీరా వాడి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ट्रांसफर ऑर्डर ये कुछ किया है. ఒక ఇంపార్టెంట్ మెయిల్ సార్. నువ్వు ఉండవే, మీరు పెట్టండి. సపోజ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విషెస్ అయిందొచ్చేమో. एहे నువ్వు చదువు. అన్నా ఏంటి ఈయన సీఎం పోస్ట్ చెలదనేసారా? ఎలక్షన్స్ అనౌన్స్ చేశారన్నా. రెండు ఒకటే కదా. ఇప్పుడే కదరా వచ్చి కూర్చుంది. ఎలక్షన్స్ మనకి ఇంకా 5 నెలలు అధికారం ఉంది కదరా. అంతలో ఎలా సార్, ఎలక్షన్ కమిషన్ 6 నెలల లోపల ఎప్పుడైనా ఎలక్షన్ ప్రకటించవచ్చు. 5 महीना మళ్ళీ ఏంట్రా? ఎలక్షన్ ఆఫీసర్ గా ఎవరు వస్తున్నారో తెలుసా అన్న? ఎవర్రా? आ गया लग रहा है. हेलीकॉप्टर में आ रहा है. स्टाइल सच में. वाह उसके साइन करने के पहले इलेक्शन अनाउंस कर दिया गया. సీఎం గారు ఎలక్షన్స్ వచ్చాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని మీ కార్యకర్తలకు చెప్పండి. ఈ సీటుకి మీరు కొత్త కదా, ఫార్మాలిటీస్ తెలియకపోవచ్చు. ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత మీరు పాలసీలు ఫామ్ చేయడం కుదరదు. ఈ నిమిషం నుంచి నీ మొత్తం పవర్స్ క్లోజ్డ్. क्लोज. ఎలాంటి ఆర్డర్స్ మీరు పాస్ చేయకూడదు. ఏ ఫైల్ మీద మీరు సంతకం పెట్టకూడదు. चीची एक साइन भी नहीं किया है. ఏంటయ్యా ఇది? పాలిటిక్స్. पॉलिटिक्स. నా ట్రాన్స్ఫర్మేషన్ తెలియక నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తున్నా. इस 1 year సీఎం, 1 month సీఎం, 1 week సీఎం, చివరికి 1 day సీఎం ని కూడా చూసా. కానీ 1 hour సీఎం ని ఇప్పుడే చూస్తున్నా. ఇప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్మా మినిస్టర్. ची और बढ़ता है उसको. ఆగు. ఏంటి ఎలక్షన్ ఆఫీసర్ అయితే పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినట్టు ఫీల్ అవుతున్నావా? మహా అయితే నామినేషన్ లిస్ట్ లో తప్పులు పట్టుకుంటావు. 10 గంటల తర్వాత ప్రచారాన్ని ఆపుతావు. ఎలక్షన్స్ ఎలా చేయాలో నీకు తెలుసు, కానీ ఎలా గెలవాలో అది నాకు తెలుసు. अच्छा 3 నెలల్లో ఎలక్షన్స్ అయిపోతాయి.
తర్వాత నువ్వు ఉండవో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నేనేరా ముఖ్యమంత్రిని. అచ్చా. ఒక ఈవో ఏం పీకుదావరా? పీకడానికి ఏముంది అక్కడ? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. इसका और भी प्लान है कुछ अनप्रेडिक्टेबल स्टाइल मार रहा था. नया कुछ है पार्टी. अच्छा समुद्र रखने. అప్పన్నగా రాసించినట్టు డబ్బు లేని రాజకీయమే ओके మన లక్ష్యం. మన పార్టీ పేరు నయా పార్టీ. ప్రజాభ్యుదయం. ओ ఉన్నపళంగా ఆఫీసర్స్ ని పిలిచారు ఎలక్షన్ కమిషనర్. చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. చెప్పండి. కొంచెం బ్యాడ్ ఆఫీసర్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు డీటెయిల్స్ పంపించండి, నేను వాళ్ళందరినీ పంపించేస్తాను. నంబర్ 1 మల్లికార్జున్, చీఫ్ సెక్రటరీ. ये खुद ही हो ही गया. हाँ भेजा उसको. మీలో ఎంతమంది కరెక్ట్ గా ఉన్నారు, ఎంతమంది కరప్టెడ్ గా ఉన్నారు, ఎంతమంది మోపీదేవికి కూలీలుగా పనిచేస్తున్నారో इश, నాకు తెలుసు. उनका चेयर ही लो. వీళ్ళని పెట్టుకుని ఎలక్షన్స్ ని న్యాయంగా జరిపించలేదు. गए लोग भी. उसके सामने आ गया. ఐ నీడ్ 100% పర్ఫెక్ట్ క్లీన్ ఆఫీసర్స్. वाह पूरा स्टेप सब ले रहा है. ఎలక్షన్ కమిషనరేట్ తన పూర్తి అధికారాన్ని ఇంతవరకు ఎక్కడ చూపించలేదు. ప్రతి ఎలక్షన్ రాజకీయ నాయకులు అనుకున్నట్టుగానే జరుగుతుంది. కానీ ఈ ఎలక్షన్ మనం అనుకున్నట్టు జరిపిద్దాం. ओके లెట్స్ బిగిన్. తిరుపతి. మేము అధికారంలోకి వస్తే జిల్లాకి 4 కొత్త కాలేజీలు కట్టిస్తాం. మేము అధికారంలోకి వస్తే సొంత ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తా. అరే అందరూ ఇలాగే హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరు చేస్తున్నారు? మిమ్మల్ని అలా నమ్మేది? మేమిచ్చిన హామీలన్నీ ఈ స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం ఓ. చేసి 2 సంవత్సరాల తరువాత ఒక్క హామీ మిగిలినా సరే చెంపలు వేసుకొని రాజీనామా చేస్తాం. ఓ బాప్రే. ఎవరో ఎలక్ట్రిక్ ఆఫీసర్ అంట. ఓటు కోసం డబ్బు తీసుకోవడం తప్పు. మనం డబ్బు వెనకాల వెళ్తే గవర్నమెంట్ కూడా అలాగే వెళ్తుంది. అయ్యా ఈ రాజకీయ నాయకులు గెలిచి మాకు వరగబెట్టేది ఏట్లేదండి. గెలవడానికి మాత్రమే ఇస్తారు. ఆ ఒక్క పూటే మంచి తిండి తింటాం, జత బట్టలు కొంటాం. ఇది కూడా వద్దంటారేటి సారు? డబ్బు తీసుకోవడం చట్టరీత్యా నేరం. మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అరచేలను వస్తే మొత్తం సంజావీరా సబ్కు. ఊరందరూ సార్ మీరెంత చెప్పినా వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు సార్. అది వీళ్ళ తప్పు కాదు, వీళ్ళు ఇలా పేదవాళ్ళుగానే ఉంచేసిన రాజకీయ నాయకులది. అయితే ఆ రాజకీయ నాయకుల్ని పేదలను చేసేద్దాం. उनको ही गरीब बना देते. తప్పు అన్నా, ఓటుకి 20,000 అడుగుతున్నారన్నా. 20,000. ఓటికి 20,000. 4 ఎలక్షన్ల డబ్బు వేరే దారే లేదు, ఇచ్చి తీరాల్సిందే. పొరపాటున ఓడిపోతే ఏహే. వచ్చుకొని దాచిపెట్టిందంతా తుడిచిపెట్టుకుపోతుంది. అబ్బెబ్బెబ్బెబ్బే, ఛాన్స్ చార్ లేదు ఎలక్షన్ తమ్ముడు. కా है वो. ఇంత డబ్బు మనం తప్ప ఇంకెవ్వడూ ఇవ్వలేడు. ఇలా ఇచ్చి అలా తీసుకుంటాం అంతే. 100 రూపాయలు లంచం తీసుకున్న చోట 1000 రూపాయలు అడుగుదాం. 6,000 రూపాయలు ఇసుక లోడుని 18,000కి పెంచుదాం. డబ్బులు తీసుకుని ఓటేసావు కదా, డబ్బులు ఇస్తేనే పని జరుగుద్దని చెబుదాం. वो भी किसका सुन रहा. ఏంటి తమ్ముడు గుండు మీద గుడ్లు పెడుతున్నాడు? ఆ, బొట్టు పెట్టేశాడు. बाप रे पूरा पैसा जा रहा है. కంటైనర్లో కోట్ల కొద్ది కరెన్సీ వెళ్ళిపోతుంది సార్. సీజ్ చేత్ వదిలేండి. సార్ అవునయ్యా వదిలే. ఈయన కూడా అమ్ముడైపోయాడేమో, వదిలే. क्या सोच रहे हो? जाने दिए. सबको मिल रहा है. మన పార్టీకి ఓటేయి. 5 ఓట్లకి 1,00,000 రూపాయల. बाप रे. इतना सारा गायब हो गया पैसा, खत्म. ఏమయ్యా అన్ప్రెడిక్టబుల్, నేనే గెలుస్తానని ప్రిడిక్ట్ చేసేసావా? ఒక పూలదండ లేదు, షాల్ లేదు, ఒట్టి చేతతో వచ్చావే. చుమ్మా మినిస్టర్ కదా అని చుమ్మా వచ్చారు. తీసుకొచ్చాను. చదువు. ఏంటిది? ఈ గవర్నమెంట్ ప్రాపర్టీని మిస్యూజ్ చేసినందుకు. ఎరా
గవర్నమెంట్ మన ప్రాపర్టీ కదా దేని जी గురించి जी जी మాట్లాడుతున్నాడు? जी जी అన్ప్రెడిక్టబుల్. ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వెహికల్స్ వాడుకోవడానికి అభ్యర్థులకే కాదు సీఎం కి కూడా అధికారం లేదు. ओ ఈ గవర్నమెంట్ ఫ్లైట్ ని రూల్స్ కి విరుద్ధంగా వాడినందుకు Flight? 25 lakhs ఫైన్. बाप रे ఎలక్షన్ కమిషన్ లో వెంటనే కట్టండి. కట్టకపోతే మీ నామినేషన్ క్యాన్సిల్. ओ नॉमिनेशन कैसे कैंसिल करना कर सकते हो 25 లక్షలేగా అదేంటో చూసి కట్టేరా. 25 लाख డబ్బులు పంచే కంటైనర్ లారీ కాకినాడ నుంచి వస్తుంది సార్. ఎవరిది? మాణిక్యం గారి సార్. వదిలేండి సార్ చెప్తున్నాను కదా వదిలేండి. छोड़ दिया कुछ तो सोचा है ये सच में కరెక్ట్గా కారెక్ట్ టైంకి వచ్చేస్తాడు. ఫైన్ కట్టేశారు కదరా, కట్టేసావన్నా? మరేంటి మీకు చిన్న రసీదు ఇచ్చేద్దామని. రసీదు ఇవ్వడానికి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరా? అబ్బా షార్ప్ సత్యం. అకార్డింగ్ టు రూల్స్ ఒక్కొక్క క్యాండిడేట్ ఎలక్షన్ నిమిత్తం 40 లక్షలు మాత్రమే ఖర్చు చేయవాలేను. మీరు ఆల్రెడీ ఫ్లైట్ కే 25 లక్షల మంగళం పాడేశారు. ఇక ప్రజలను కలవడం దగ్గర నుంచి బహిరంగ సభల దాకా ఆ మిగిలిన 15 లక్షల్లోనే మంగళం పాడావాలేను. ओ లేదంటే మోపీ సీట్ కి టోపీ. ఇక మీ అన్న ఎలక్షన్ లో నిలబడతాం కుదరదు. और 15 लाख के ऊपर गया तो खत्म ये डिस्क्वालीफाई నువ్వు ఇలా నడుస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నా. నువ్వు అను ఈ రాత్రికి ట్రాక్టర్తో గుద్ది నుజ్జు చేస్తా నా కొడుకుని. అలా చేస్తే వాడు చేస్తాడు, కానీ వాడు చేసిన అవమానం చావదుగా. ఈ ఎలక్షన్ లో గెలిచి శాశ్వతంగా నేను సీఎం అయిన తర్వాత అప్పుడు వాడిని నేనే ట్రాక్టర్ కి తొక్కిస్తాను రా. పెద్దపై కంటైనర్ ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చేసింది సార్. వదిలేద్దాం సార్. వద్దు సార్ ద హంట్ బిగిన్స్. నేను వస్తున్నాను. अब नहीं रोकता अभी मतलब रोक दिया पैसा సీజ్ ద లారీ. सीज कर दिया మరి ఇన్నాళ్ళు వదిలిపెట్టారు? వదులుతాం, పట్టుకుంటాం. మగధీర బండి సీజ్ చేస్తారా? हे अच्छा इसका है ఏంట్రా ఈ టైంలో? మీ బండి అని తెలియక మన కాన్స్టిట్యున్సీలోని సీజ్ చేశారన్నా. ఎవరు సీజ్ చేసింది? మీరే చూడండి, అన్ప్రెడిక్టబుల్. హాయ్ మిస్టర్ మగధీరా. ఎలక్షన్ నియమాలు ఉల్లంఘించి నీ నియోజకవర్గంలోకి 200 కోట్లు తీసుకొస్తున్నారు. बाप रे मेरा नहीं है మగధీర బండి సీజ్ చేస్తారా? ओ మీకు మెయిల్ పంపించాను. ఎలక్షన్ నియమాలు ఉల్లంఘించినందుకు ఈ నామినేషన్ క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు इसका ఎలక్షన్లో क्या పోటీ చేయడం కుదరదు. एक का क्या नॉमिनेशन మగధిరవారా నువ్వు మైదా పిండి. ఇప్పుడు అవన్నీ దుబ్బాయి. పోయి ఆ మహిళా విభాగం బొడ్డులో బుర్రమని ఊదు. మరి ఫ్లైట్ లో వెళ్ళిన నీ చేత కూడా పాదయాత్ర చేయించాడటగా. అసలు పుండు సలపరిస్తుంటే దానికి గొడ్డుకారం పెడుతున్నావా? कुछ तो करेगा చూస్తూ यार ఉండు. పోలింగ్ రోజు వాడిని రాష్ట్రం మొత్తం పరిగెత్తిస్తా. बाप रे अब ये कुछ करेगा पक्का. ये सीन भी अच्छा था मतलब वो सीएम बना एंड उसके 1 घंटे के अंदर वो हट भी गया मतलब इतना सारा पिटिशन आया मतलब रामचरण का जो सस्पेंशन है रिवोक करने के लिए तो उनको रिवोक करना पड़ा एंड वो फिर वापस आके इलेक्शन अनाउंस कर दिया. तो मतलब अच्छा आइडिया सब मतलब सोच के यूज कर रहे हैं मिनिस्टर के खिलाफ. फाइटिंग वाइटिंग ज्यादा नहीं सब अलग ही लेवल पे चल रहा है ये मतलब माइंड गेम्स एक्चुअली माइंड वॉर है जो बोलते हैं. बहुत मजा आ रहा है देख के एंड स्टार्टिंग में सब लॉरी छोड़ रहे थे जो पैसा वाला. इस बार वो उनके जो बड़े भाई है मगधीरा उनका पकड़ लिए एंड उनका नॉमिनेशन कैंसिल हो गया एंड अब तो वो मिनिस्टर जो है वो पक्का कुछ करने वाले हैं. देखते हैं अगले सीन में पता चलेगा फ्रेंड्स क्या होता है.
चलिए फिर अगले सीन में आप अगले वीडियो में मिलेंगे, तब तक के लिए बाय, टेक केयर।